ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది ఒక వ్యక్తి గురించి కాదు, ఒక ప్రయాణం గురించి, ఒక పోరాటం గురించి, ఒక అర్హత గల విజయం గురించి. అదే మన బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు విన్నర్ కళ్యాణ్ పడాల విజయం గురించి. ఒక సామాన్యుడిగా హౌస్ లోకి ఎంటర్ అయ్యి అసామాన్యమైన విజయాన్ని చేదిక్కించుకొని ఒక సింహంలా ఆ కప్ అలా రైజ్ చేస్తుంటే ఆ ఫీలింగ్ మామూలుది కాదు. అండ్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి ఆ విజయం అనేది అసలు మామూలు విషయం కాదు. ఆ తల్లిదండ్రులు అంత అమాయకపు తల్లిదండ్రుల కళ్ళల్లో కల్మషం లేని ఆనంద బాష్పాలు చూస్తుంటే చాలా మురిసిపోయారు అందరూ అక్కడ. అండ్ నిజంగా చెప్పాలంటే ఒక కామనర్ గా ఎంటర్ అయ్యి ఎన్నో అవమానాలను ఫేస్ చేసి అసలు ఏంట్రా వీడు అమ్మాయిలు ఓదార్చుకుంటూ ఇదే చేస్తున్నాడు, వీడి గేమ్ ఎక్కడ కనిపిస్తుంది అన్న స్టేజ్ నుంచి గేమ్ అంటే ఇలా ఉండాలరా అన్న స్టేజ్కి ఎదిగాడు. ఎంత చేంజ్ చేసుకుంటే ఆ స్టేజ్కి వెళ్తాడు. ఇంకా అసలు ఈ సీజన్ మొత్తం చూసుకుంటే ఒక విషయం అయితే క్లియర్ గా అర్థమవుతుందండి. సైలెంట్ గా ఆడిన, స్ట్రాటజీలతో ఆడిన, ఫన్నీగా ఆడిన, ఏది చేసినా కూడా మనకి ఎక్కడ తగ్గాలో చాలా ఇంపార్టెంట్. అదే విధంగా ఎక్కడ స్టాండ్ తీసుకోవాలో అది ఇంకా ఇంకా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఇవే కారణాల వల్ల చాలా మంది ఎలిమినేట్ అయ్యారు, నెగిటివ్ అయ్యారు, చాలా జరిగాయి. బట్ స్టిల్ అవి చేంజ్ చేసుకున్నాడు కాబట్టే కళ్యాణ్ పడాలాకి ఈ విజయం దక్కింది అని నేను నమ్ముతున్నానండి. మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. అండ్ కళ్యాణ్ పడాలా విన్నర్ అవ్వడం నిజంగా హీ డిజర్వ్స్ అని ఎంతమంది భావిస్తున్నారో కూడా కమెంట్ చేయండి. సో ఫస్ట్ నుంచి జర్నీ చూసుకుంటే మనము కామనర్ గా ఎంటర్ అయ్యాడు. అగ్ని పరీక్ష అంటేనే వాళ్ళు చాలా టాస్క్లు ఆడి ఆల్మోస్ట్ సీజన్ లో ఆడినన్ని టాస్క్లు ఆడారు. ఆ టాస్క్లు ఆడి హౌస్ లేకి వచ్చి ఒక కొత్త ప్రపంచంలోకి వచ్చి, ఎందుకు అంటే సెలబ్రిటీస్ కి షూట్స్ ఇవంతా అలవాటు ఉండొచ్చు, బట్ కామనర్స్ కి అది కొంచెం డిఫికల్ట్. ఇంతమందితో కమ్యూనికేట్ అవ్వడం, ఫోన్ లేకపోవడం ఇవంతా. కానీ అవన్నీ ఎదుర్కొని ఏదైతే వాళ్ళ కామనర్స్ లో ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళతో జర్నీ స్టార్ట్ చేసి ఆ జర్నీలో వాళ్ళు ఒక్కొక్కరుగా ఎలిమినేట్ అయిపోతూ ఉన్నా కూడా, అంటే నా సపోర్ట్ సిస్టమ్ వెళ్ళిపోతుంది అని అక్కడే కుంగిపోకుండా దాని నుంచి లెసన్ నేర్చుకొని, అంటే మనం ఇంకా ముందుకు ఎలా వెళ్ళాలి, అక్కడే ఆగిపోకుండా ముందుకు ఎలా వెళ్ళాలి అనే ఆలోచన దృక్పథంతో ముందుకెళ్ళాడు. అండ్ ఏదైతే తను చెప్తున్నాడో తనూజ యాజ్ ఏ ఫ్రెండ్ గా నన్ను ప్రతి చోట ఎంకరేజ్ చేసింది, సపోర్ట్ చేసింది, ఇలా ఆడాలి అని ఒక మెంటర్ గా నాకు గైడ్ చేసింది అనేసి, యా అది నిజమే. బికాస్ చాలా టాస్కుల్లో వాళ్ళిద్దరూ టాస్కుల్లో ఉన్నప్పుడు పక్కన పెడితే తనూజ ఎప్పుడైతే అవుట్ ఆఫ్ ద టాస్క్ ఉందో అది కళ్యాణ్కే సపోర్ట్ చేయడం జరిగింది. అండ్ ఇంకా ఒక్కటి కాదండి, చాలా ఉన్నాయన్నమాట. అంటే ఓన్లీ హౌస్ లో టాస్క్లు ఇవే కాదు, టాస్కుల్లో ఎలా ఉన్నాం అనేది ఎంత ఇంపార్టెంటో, అంటే గెలిచామా లేదా అన్నది ఎంత ఇంపార్టెంటో, హౌస్ మేట్స్ తో ఎలా బిహేవ్ చేసాము, మనం హౌస్ మేట్ స్టాండ్ ఒకళ్ళ కోసం స్టాండ్ ఎంత వరకు తీసుకున్నాము, అండ్ మాట జారకుండా రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ ఇచ్చిపుచ్చుకుంటూ ఎలా ఉన్నాం, ఇవన్నీ మ్యాటర్స్ అన్నమాట. ఇంతమంది ప్రేమ ఆదరణ పొందాడు అంటే ఆ అబ్బాయి ఎంత గేమ్ చేంజ్ చేసుకున్నాడు అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫస్ట్ 3 వీక్స్ ఎంత నెగిటివ్ అయ్యాడో ఆఫ్టర్ 12 వీక్స్, ఐ మీన్ ఆ 3 వీక్స్ అయిపోయిన 12 వీక్స్ ఎంత గేమ్ చేంజ్ చేసుకొని ఈ రోజు ట్రోఫీ తీసుకునే స్థాయికి వెళ్ళాడు అంటే నిజంగా 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 అప్రిషియేట్ చేయాల్సిన విషయమే, చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయమే. అండ్ చాలా ఎమోషనల్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి. శ్రీజ రీఎంట్రీ అప్పుడు ఓడిపోవడం కావచ్చు, వాట్ ఎవర్, చాలా అంటే చాలా ఉన్నాయి అన్నమాట. అండ్ లాస్ట్ లో కూడా ఏదో చిన్న గాయం జరగడం, అండ్ టికెట్ టు ఫినాలే ఏదైతే కొట్టి చూపించాడో, బికాస్ బయట జరిగేది తెలియదు కదా. మనం అనుకున్నాం అయ్యో టికెట్ టు ఫినాలే కొట్టాడే, స్క్రీన్ లో కనిపించడే, సంచాలక్ గానే టాస్క్లు ఆడేది రావట్లేదే, ఓటింగ్స్ లేవే అనేసి. బట్ స్టిల్ ఫస్ట్ నుంచి ఓటింగ్స్ ఐ మీన్ నామినేషన్స్ లో ఉండడం అండ్ ఓట్ బ్యాంక్ అనేది మామూలుగా క్రియేట్ చేసుకోలేదు. తనుజ గారికి ఉన్న ఫ్యాన్స్ తో పోల్చుకుంటే, బికాస్ కళ్యాణ్ లోపలికి వెళ్ళాకే ఫ్యాన్స్ ఏర్పడ్డారు, బయట లేరు కదా. కానీ హౌస్ లేకి వెళ్ళాక ఆవిడ ఓటింగ్స్ ని కూడా నామినేషన్స్ లో బీట్ చేసి ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు అంటే అది నిజంగా తన కష్టం అనే చెప్పాలి. ఆడియన్స్ చూపించిన ప్రేమ అయితే
కళ్యాణ్ పడాల మీద మామూలుది కాదు. బయట ఇంత గొడవలు అనమాట. అంటే కళ్యాణ్ ఏదన్నా అంటే ఆహా మా ఓడు తోపు అన్నట్లు ఇది చేస్తున్నారనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ట్రోఫీ తీసేసుకున్నాడు అది కాదు. ట్రోఫీ అనేది జస్ట్ మనం అనుకోవచ్చు అది ఓన్లీ ఒక అవార్డులే అనేసి, కాదు. తన 3 నెలల కష్టానికి దక్కిన బహుమానం. ఎలా అంటారా, 3 months ఫోన్ కాంటాక్ట్ లేకుండా, ఫ్యామిలీకి దూరంగా ఉన్న జాబ్ వదులుకొని పేషెన్స్ గా ఆ హౌస్ లో ఇన్ని రోజులు నిలబడి నిజాయితీగా గేమ్ ఆడి లాస్ట్ కి ప్రూవ్ చేసుకొని ట్రోఫీతో బయటకు వచ్చాడు. అండ్ అనుకున్నాం మనము పెద్ద సెలబ్రిటీలు వస్తారు అది అని, బట్ స్టిల్ నాగార్జున గారు అంతకంటే పెద్ద సెలబ్రిటీ. బికాస్ ప్రతి వీకెండ్ వాళ్ళు చేసిన తప్పుల్ని కరెక్ట్ చేసుకుంటూ వాళ్ళ గేమ్ కరెక్ట్ గా ఉండేలా చూస్తూ, ఆయన కంటే మెంటర్ ఇంకెవరు ఉంటారు చెప్పండి. సో ఆయన చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం, అండ్ వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు మాట్లాడిన మాటలు అయితే ఒక రేంజ్. లక్ష్మణ్ రావు గారు నిజంగా ఆ రోజు ఫ్యామిలీ వీక్ అప్పుడు స్టేజ్ పైన ఏదైతే చెప్పారో, ఒకళ్ళని తొక్కి మనం గేమ్ ముందుకు వెళ్ళకూడదు, గెలిచామన్నది కాదు ఎలా ఆడామన్నది కూడా చాలా ఇంపార్టెంట్ అని మనోడు బాగా బుర్రకెక్కించుకున్నాడు. అండ్ ఫస్ట్ నుంచి కూడా గేమ్ లో ఎక్కడ ఒకళ్ళని తొక్కి ముందుకెళ్ళాలి అన్న గేమ్ స్ట్రాటజీ అయితే కళ్యాణ్ది లేదు. అండ్ ఈ రోజు కూడా ఎంత జెన్యూన్ గా వాళ్ళ పేరెంట్స్ చెప్తున్నారంటే, మేము ఎవరికీ తెలియదు, ఏదో మాకు తెలిసిన వాళ్ళు కొంతమంది, బట్ స్టిల్ మా వాడి కోసం ఇంతమంది సపోర్ట్ చేశారు, వాళ్ళందరికీ థ్యాంక్స్, మా వాడి కోసం నిలబడ్డారు అనేసి. ఎంతమంది ఇలా చెప్తారు చెప్పండి, అంటే మా వాడి కోసం సపోర్ట్ చేశారు అనేసి. ఇంత సపోర్ట్ తీసుకున్నా కూడా నాకు ఎవరు సపోర్ట్ లేదు, బయట ఫ్యాన్ పేజెస్ లేవు అనేసి అంటున్నారు కదా. బట్ స్టిల్ వాళ్ళ పేరెంట్స్ ఆ విషయం చెప్పడం అనేది నిజంగా అప్రిషియేట్ చేయాల్సిన విషయమే. అండ్ ఇంకా కళ్యాణ్ విన్నింగ్ స్పీచ్ అయితే చెప్పాడు కదా, అగ్ని పరీక్షలో ఎలా అయితే వచ్చాడో వస్తున్నాం కొడుతున్నాం అనేసి, అలా అన్నట్లే కప్పు కొట్టాడు ఫైనల్ గా. జై జవాన్ అని నిరూపించుకున్నాడు అనమాట. ఇన్ని రోజులు కాదు, ఫస్ట్ 3 weeks ఏదైతే వీడేంటి ఆర్మీ అనే ట్యాగ్ లైన్ కి ఇది చేస్తున్నాడు అన్న పేరు నుంచి వీడ్రా సోల్జర్ అనిపించుకునే స్టేజ్ కి వెళ్ళాడనమాట. ఎంత ఒక్కొక్క స్టెప్ ఎత్తుకుంటూ తన గేమ్ ని తను చేంజ్ చేసుకుంటూ ఎలా ఆడాలి, మనం గెలవడానికి ఎలా ఆడాలి, అంతేగాని పక్కన వాళ్ళు తొక్కడానికి కాదు అన్నట్లు గేమ్ చేంజ్ చేసుకున్నాడు కాబట్టి ఈ రోజు విన్నర్ అయ్యాడు. ఆడియన్స్ మనసులో ఇంతగా గెలుచుకున్నాడు. ఇంకా అసలు బయటకు రాగానే అంటే ట్రోఫీ రాగా హ్యాండ్ ఎత్తగానే వాళ్ళ పేరెంట్స్ లో కావచ్చు, శ్రీజ, ప్రియ, వీళ్ళందరిలో ఎంత ఆనందం ఉందో, మర్యాద మనీష్ గారు అయితే అసలు కుర్చీలో కూర్చోలేకపోతున్నారు అనమాట. అంత హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే ఒక కామనర్, అండ్ ఆయన నామినేషన్స్ కి వెళ్ళినప్పుడు కూడా క్లియర్ గా అక్కడ హింట్ ఇచ్చారు. దాని తర్వాత కొంచెం ఇటు నెగిటివ్ అయింది, అక్కడ తనూజ గేమ్ స్ట్రాటజీని ఎక్స్పోజ్ చేయడానికి మర్యాద మనీష్ గారు ఏదో హింట్ ఇచ్చారు, దానివల్ల నెగిటివిటీ వాట్ ఎవర్ అయినా కూడా స్టిల్ వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ గానే ఉన్నారు. బయట అనవసరంగా ఫ్యాన్స్ వీళ్ళందరూ కొట్టుకోవడం తప్పితే అక్కడ మ్యాటర్ ఏం లేదు, వాళ్ళిద్దరు మామూలుగానే ఉంటారు. మీరు అనవసరంగా వాళ్ళిద్దరి కోసం కొట్లాడుకొని ఇదవ్వడం తప్పితే ఏం లేదనమాట. సో మర్యాద మనీష్ గారు కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. మొత్తానికి ఫైనల్ గా చెప్పాలి అంటే ఇది ఓన్లీ ఒక వ్యక్తి గెలుపు మాత్రమే కాదనమాట. తన కష్టం, ఇన్ని రోజులు తన పేషెన్స్, తన ఆడిన గేమ్, తను చేసిన సాక్రిఫైజులు అన్నిటికీ ఒక నిదర్శనం. అంటే మిగతా వాళ్ళు చేయలేదా అని కాదు, ఎక్కడో ఒక చోట 1% ఎఫర్ట్ ఎక్కువ, 1% ఎక్కువ ఆడియన్స్ ప్రేమ, అన్ని మ్యాటర్స్ అన్నమాట. సో ఫైనల్ గా కళ్యాణ్ పడాలా ఇస్ ద విన్నర్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 9. కామనర్ గా ఎంటర్ అయ్యి సెలబ్రిటీగా బయటకు వచ్చేసాడు. ప్రౌడ్ మూమెంట్ ఫర్ దేర్ ఫ్యామిలీ మెంబర్స్. నిజంగా 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 చాలా ప్రౌడ్ మూమెంట్ అండి. బికాస్ వాళ్ళ ఫాదర్ అండ్ మదర్ ని చూశాక ఫ్యామిలీ వీక్ తర్వాత తన మీద అప్పటి వరకు గేమ్ వైజ్ ఎంత రెస్పెక్ట్ ఉందో, వాళ్ళ ఫాదర్ చెప్పిన కొన్ని మాటలకి ఇంకా రెస్పెక్ట్ పెరిగింది. ఆ మాటల్ని పాటించిన కళ్యాణ్ పడాలని చూశాక ఇంకా రెస్పెక్ట్ పెరిగింది అనమాట. సో ఫైనల్ గా సోల్జర్ వాన్ ద బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు. అండ్ ఇంతటితో సీజన్ అయిపోయింది. రన్నర్ అప్ గా తనుజ గారు ఉన్నారనమాట. ఫస్ట్ నుంచి వీళ్ళకి నామినేషన్స్ లోను 1 and 2 తనుజ వర్సెస్ కళ్యాణ్, కళ్యాణ్ వర్సెస్ తనుజ, అదే విన్నర్ రేస్ లో కూడా అదే జరిగింది. బట్ స్టిల్ మీరేమనుకుంటున్నారు చెప్పండి. అంటే కళ్యాణ్ పడాలా
ఎస్ హీఈస్ ద విన్నర్ అని అనుకుంటున్నారా, లేదు ఏదైనా అన్ఫేర్ జరిగింది అని మీకు అనిపిస్తుందా, ఏమనిపిస్తుందో కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ నుంచి మన ఛానల్లో చాలా చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ రాబోతున్నాయి. కరెంట్ అఫైర్స్ గురించి కావచ్చు, వాట్ ఎవర్, చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ రాబోతున్నాయి అనమాట. ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.